ప్రపంచవ్యాప్తంగా కార్మిక దినోత్సవాలు జరుపుకుంటున్నారు. 139వ మేడే సందర్భంగా ప్రపంచం అంతా కూడా కార్మికులు, కర్షకులు, విద్యార్థులు, యువజనులు ఐక్యంగా నిలబడి గతంలో సాధించుకున్నటువంటి హక్కులను కొనసాగించాలని, కొత్తగా వస్తున్నటువంటి సమస్యలు, ప్రభుత్వాలు తీసుకొస్తున్నటువంటి చట్టాలను వ్యతిరేకిస్తూ అనేక పోరాటాలు చేయడం అనేటువంటి జరుగుతూ ఉంది. 8 గంటల పని విధానం కోసం ఆ రోజు చికాగో నగరంలో జరిగినటువంటి పోరాటం ఆనాడు ఉన్నటువంటి ప్రభుత్వాలు ఎలాంటి ముందస్తు హెచ్చరికలు లేకుండా కార్మికులపైన కాల్పులు జరపడం, కార్మికులు అనేక మంది చనిపోవడం, ఆ రక్తంతో తడిచినటువంటి గుడ్డను దానినే ఎర్ర జెండాగా మలిచి కార్మికులకు అండగా దండగా ప్రపంచవ్యాప్తంగా ఇదే జెండా ఉంటుంది అనేటువంటి నిర్దేశించినటువంటి పరిస్థితి మనందరికీ తెలుసు. ఆ ఎర్ర జెండానే ఈనాటి వరకు కూడా ప్రపంచవ్యాప్తంగా ఏ మూలలో ఉన్నా, ఏ దేశంలో ఉన్నా, ఏ రాష్ట్రంలో ఉన్నా కార్మికులు, కర్షకులు ఐక్యంగా నిలబడి తమ హక్కుల కోసం పోరాటం చేసేటువంటి పరిస్థితి జరుగుతూ ఉంది. ఈరోజు చూసినట్లయితే కొత్త కొత్త చట్టాలు, గతంలో ఉన్నటువంటి చట్టాలు, బ్రిటిష్ కాలం నుంచి పోరాటం చేసి సాధించినటువంటి చట్టాలను కూడా రద్దు చేసి ఈ రోజు ఉన్నటువంటి ప్రధానమంత్రి నాయకత్వాన కొత్తగా 4 లేబర్ కోడ్లు తీసుకొచ్చినటువంటి పరిస్థితి. 8 గంటల పని విధానమే ఎక్కువగా ఉంది అని ఆందోళన చేస్తా ఉంటే వారానికి 90 గంటలు పనిచేయాలనేటువంటి చట్టాన్ని తీసుకొచ్చేటువంటి పరిస్థితి, రోజుకు 12 గంటలు పని విధానం తీసుకొచ్చేటువంటి పరిస్థితి ఆలోచనలో ఈరోజు ఉన్నటువంటి ప్రభుత్వాలు ఉన్నాయి. ఒకవైపేమో కార్మికుల జీతాలు తగ్గిపోతున్నాయి, కర్షకుల రాబడి తగ్గిపోతా ఉంది, గిట్టుబాటు ధరలు ఒకవైపు ఉండేటువంటి పరిస్థితి లేదు. మరొక వైపు మనం చూసినట్లయితే పెట్టుబడిదారుల లాభాలు మాత్రం 100 రెట్లు పెరిగేటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. సంపదను సృష్టించేవాడు కార్మికుడు, కర్షకుడైతే వాటిని అనుభవించేటువంటి వాడు ఈరోజు పెట్టుబడిదారుడు, ధనవంతుడు, భూస్వాములు ఈరోజు అనుభవించేటువంటి పరిస్థితి అనేటువంటిది మనం చూస్తున్నాం. వీళ్ళ శ్రమ నుంచి, కార్మికుల శ్రమ నుంచి ఉత్పన్నమైనటువంటి సంపద మొత్తం కూడా ప్రజలందరూ హక్కులుగా ఉన్నటువంటి దాన్ని కొందరికే పరిమితం చేసేటువంటి పరిస్థితి. స్వాతంత్ర పోరాటంలో భగత్ సింగ్, అల్లూరి సీతారామరాజు అనేక మంది ప్రాణత్యాగం చేసి వాళ్ళు కన్నటువంటి కలలు ఆనాడు 1917లో రష్యాలో విప్లవం జయప్రదమైన తర్వాత కార్మిక వర్గ నాయకత్వాన కమ్యూనిస్టులు అక్కడ అధికారంలోకి వచ్చి సోషలిస్టు రాజ్యాన్ని స్థాపించారు. అక్కడ సమానత్వం అనేటువంటిది ఉంది. ఎక్కువ కులం, తక్కువ కులం అనేటువంటిది లేదు. డబ్బున్నవాడు, డబ్బు లేనటువంటి వాడు కాదు. ప్రతి ఒక్క మనిషి కూడా విద్య, వైద్యం అన్ని రకాల ఉచితంగా ప్రభుత్వ సేవలు అందించేటువంటి పరిస్థితి. ఉద్యోగానికి లంచం, చదువుకు లంచం, ఉద్యోగానికి లంచం, మరొకటి లంచం అనేటువంటిది ఆ దేశాల్లో, కమ్యూనిస్టు దేశాల్లో లేదు. అలాంటి సమాజం భారతదేశంలో కావాలి. అలాంటి సమాజం కోసం ఎన్నిసార్లైనా ఉరికంబాలు ఎక్కుతాం అనేటువంటి పరిస్థితుల్లో ఉరికంబం ఎక్కినటువంటి వాళ్ళు తుపాకీ గుళ్లకు ఎదురొడ్డి తమ ప్రాణాలు అర్పించినటువంటి నాయకులు కన్న కలలు. మరి ఈ రోజు ఏం జరుగుతా? ఈ రోజు కూడా 40 రూపాయల కూలీతో, 40 రూపాయల ఆదాయంతో ఒక్క పూట కూడా కడుపుండా తినడానికి అవకాశం లేనటువంటి ప్రజలు ఇంకా 30% మిగిలే ఉన్నారు అనేటువంటిది ప్రభుత్వం లెక్కలే చెబుతున్నాయి. మరి వీళ్ళందరికీ సమానం. మరొక వైపున మనం చూసినట్లయితే 100 కోట్ల ఆస్తులు ఉన్నటువంటి వాళ్ళ సంఖ్య పెరుగుతా ఉంది. గత సంవత్సరం వరకు 60 మందిగా ఉన్నటువంటి కుబేర్ల సంఖ్య ఈ రోజు 180 దాకా పెరిగినటువంటి పరిస్థితి మన భారతదేశంలో. నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చినాక ఉదాహరణకు ఆదాని లాగా మనం చూసినట్లయితే ఆదాని ఒకప్పుడు చిన్న వ్యాపారస్తుడు, మరి ఈ రోజు ఏంది? ఈ రోజు ఆయన ప్రపంచ కుబేర్లలో 4వ వాడుగానో 5వ వాడుగో ఉండేటువంటి పరిస్థితి చూస్తున్నాం. అందువల్లనే సమానత్వం అనేటువంటిది భారతదేశంలో లేదు.
పొడుగు చేతుల పంజారం ఏదైతే ఉందో కొందరి చేతుల్లో భూమి కుప్పలుగా నిలబడిపోతా ఉంది, మరికొందరి చేతుల్లో ధనం రాసులు పెరుగుతా ఉన్నాయి. మరొక వైపు మనం చూసినట్లయితే ప్రజలు ఆకలో అన్నమో రామచంద్ర అంటూ అనుమతించేటువంటి పరిస్థితులు. ఒకవైపు చదువుకొని ఉద్యోగాలు లేక నిరుద్యోగ డిగ్రీలు చదివేటువంటి వాళ్ళు ఈ రోజు ఆటోలు నడుపుతూ చిన్న చిన్న టీ కొట్టులు పెట్టి నడిపేటువంటి బతికేటువంటి పరిస్థితి భారతదేశంలో కొనసాగుతుంది. నిరుద్యోగ సంఖ్య విపరీతంగా పెరిగేటువంటి పరిస్థితి అనేటువంటిది ఉంది. మరి అధికారంలోకి వచ్చే ముందు నరేంద్ర మోడీ 2014లో మనకి ఇచ్చినటువంటి హామీలు ఒక్కసారి గుర్తు చేసుకోవాల్సిందిగా ప్రజలను కోరుతున్నారు. భారతదేశంలో కాంగ్రెస్ పార్టీ నాయకత్వాన కుబేరులు డబ్బులు సంపాదించి స్విచ్ బ్యాంకుల్లో దాపెట్టారు. ఆ డబ్బులు మొత్తం కూడా వెనక్కి తీసుకొని వచ్చి ఒక్కరొక్కరికి అకౌంట్లో 15 లక్షల రూపాయలు వేస్తాను, మీరు అకౌంట్లు ఓపెన్ చేసుకోండి అని చెప్పారు. ఇక్కడ ఉన్న వాళ్ళకి ఎవరికైనా 15 రూపాయలు పడింటే కన్నా చెప్పండి. 15 లక్షల రూపాయలు 2 లక్షలు కాదు. మరి ఏమైనట్టు ఆ డబ్బులు వెనక్కు తెచ్చావా? తేకుండా ఉంటే ఎందుకు తీసుకొని రావడం లేదు అంటే నీ ఎన్నికల కోసం నీ వెనకాల ఉన్నటువంటి సైన్యం ఎవరైతే ఉన్నాడో వాళ్ళ డబ్బులు అందులో ఉన్నాయి. అందుకే నువ్వు తీసుకురాకుండా ఈరోజు మాట తప్పిన ప్రధానమంత్రిగా ఉన్నటువంటి పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు అన్నారు. నేను చెప్పే మాట కాదు, నరేంద్ర మోడీ గారు ఆయనను సపోర్ట్ చేసేటువంటి గతంలో ఈ రోజు ఉన్నటువంటి ముఖ్యమంత్రులు చేసినటువంటి వాగ్దానాలు. 2 కోట్ల ఉద్యోగాలు వచ్చాయండి. ప్రభుత్వ ఉద్యోగం, ప్రైవేటువి కాదు, ప్రభుత్వ ఉద్యోగం కురుకుంద గ్రామంలో ఎవరికన్నా ఒక 10 మందికైనా వచ్చిందే చెప్పమనండి. ఆత్మకూరు మండలంలో వచ్చాయో చెప్పమనండి. జిల్లా వ్యాప్తంగా, దేశ వ్యాప్తంగా కొత్తగా ఉద్యోగాలు వచ్చే బదులు